హాయ్ అండి. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. నేను ఈ పల్లెటూరు లక్ష్మి. నేను ఈరోజు మాకు సేమియా కాసుకుంటున్నాం. ఇదిగోండి సేమియా కొంచెం బ్రౌన్ కలర్లో వేయించేసాను. సగ్గుబియ్యం నానబెట్టాను. సే సేమియాలో సగ్గుబియ్యం, పంచదార, కిస్మిస్ పళ్ళు, లవంగాలు, జీడిపప్పు, పాలపొడి అంటే ఈ డబ్బాలో పొడి అంటే ఇవన్నీ వేసి చేస్తాను నేను. ఇప్పుడు 2 లీటర్ల నీళ్ళు పెట్టాను. ఈ నీటిలోకి పాలపొడి వేసేస్తాను. గ్లాసుడు పాలపొడి. మా ఇక్కడ ఫ్రెష్ పాలు దొరకవు కదా, పాలపొడి మీద కోయిట్లోని దీన్ని ఇలా కలిపేసి ఇవి కూడా పాలు అయిపోయినాయి కదా, ఇప్పుడు ఈ పాల్లోని నానబెట్టిన సగ్గుబియ్యం వేస్తాం. ఒరిజినల్ పాల మీద పాలపొడి సేమియా కాసుకుంటే చాలా బాగుంటుందండి. మాకు కొయ్యట్లో ఒరిజినల్ పాలు దొరకవు కదా, ఈ పాలపొడితోనే కాసుకుంటాం. పాయసం కానీ సేమియా కానీ నేను చాలాసార్లు కాసాను, యూట్యూబ్లో పెట్టాను. ఎలా కాసాను, ఏమేమి వేసానో మీకు చూపించలేదు. సేమియా కాసుకున్నాం అని అన్నాను. ఇప్పుడు ఏమేమి వేస్తున్నానో చూపించాను అన్నమాట. సరే, నా యూట్యూబ్ చూసిన వాళ్ళందరికీ హ్యాపీ పొంగల్, హ్యాపీ సంక్రాంతి. మీ అందరికీ పేరు పేరున చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఓకే అండి, బాయ్. వేయించి పెట్టుకున్న సేమియాలు కూడా వేసాను. వేయించిన సేమియాలు కూడా వేసాను. సేమియా సగ్గుబియ్యం బాగా ఉడుకొని చక్కెర ఏం చేసిన జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసాను. నలుపుకాయల పొడి వేస్తాను. పాయసం రెడీ అయిపోయింది. ఈరోజు సంక్రాంతికి మేము ఇలా చేసుకున్నామండి. మీకు నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసుకొని నేను పాలపొడిని ఎలా కాసానో చూపించాను. సరే, ఉంటానండి. మీకు నచ్చితే కనుక లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోతుంది. ఉంటానండి. మీ అందరికీ బాయ్ అండి. అందరికీ హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ కాను, హ్యాపీ పండగ. ఉంటానండి. బాయ్ అండి. కుంకుమ పువ్వు వేసి పిస్తా పొడి వేసి తాగితే చాలా అంటే చాలా బాగుంటుంది. కాగే దాంట్లో వేసి కానీ ఒకరు ఇష్టపడతారు, ఒకరు ఇష్టపడరని వేయలేదు. నేను ఇలా తింటాను.